ఛత్రపతి శివాజీ 397వ జయంతి ఉత్సవాల సందర్భంగా శివాజీ జీవితం గురించి ముచ్చటించుకుంటున్నాము. గత 2 ఆవిష్కరణలలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఇది 3వ దృశ్యమాలిక. ఛత్రపతి శివాజీ గోరక్షణకు మరో ప్రతీక. గోరక్షణ ద్వారా భూరక్షణ అనేది సృష్టి నిహితమైన సనాతన వాస్తవం. అంటే ఆవులు బాగా ఉంటే భూమి కూడా బాగా కలకల్లాడుతూ ఉంటుంది. కాబట్టి భూమిని రక్షించుకోవాలి అంటే ఆవును రక్షించుకోవాలి అన్న వాస్తవానికి శివాజీ జీవితం ఒక ప్రతిబింబంగా కనిపిస్తోంది అన్నమాట. చిన్నప్పుడే ఛత్రపతి శివాజీ ఒక ఆవును రక్షించాడు. అంటే ఆయనకు 12 ఏళ్ళు. ఆ సమయంలో శివాజీ ఉంటున్న శివనేరి దుర్గంలో కసాయి వాళ్ళు, అంటే జిహాదీ మనస్తత్వం గల వాళ్ళు ఒక ఆవును చంపడానికి తీసుకెళ్తున్నారు. అంటే ఆవును చంపడానికి తీసుకెళ్ళినప్పుడు దూడ అంబా అంబా నరుస్తూ ఉంది అక్కడ. కానీ ఆవును తీసుకెళ్ళిపోతున్నారు కసాయి వాళ్ళు. ఎవరూ పట్టించుకోలేదు. ఛత్రపతి శివాజీ 12 ఏళ్ల బాలుడు ఈ దృశ్యాన్ని చూశాడు. వెంటనే ఆయన అరే అంతంత పెద్ద పర్వతాల లాంటి మనుషులు వాళ్ళు, కసాయి వాళ్ళు, వాళ్ళను నేను ఎదిరించగలనా లేదా అన్నది ఆలోచించలేదు. ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో తలపడ్డాడన్నమాట. ఆవును వదిలిపెట్టండి, లేదంటే నేను మిమ్మల్ని ముందుకు సాగనివ్వను అని చెప్పి ఛత్రపతి శివాజీ ఆ 2 కసాయ వాళ్ళతో కూడా 12 ఏళ్ల బాలుడు ఢీకొన్నాడు. అంటే ఛత్రపతి శివాజీకి చిన్నతనంలోనే ఈ సాయుధ శిక్షణ ఇచ్చారన్నమాట. కాబట్టి ఆయుధాలు ధరించి కానీ నిరాయుధంగా కానీ పోరాడే పటిమ ఛత్రపతి శివాజీకి 12 ఏళ్ల వయసులోనే కలిగింది అనేది మనకు దీనివల్ల తెలుస్తోంది. కాబట్టి ఆ 2 మీద కలబడ్డాడు. 2 కూడా ఛత్రపతి శివాజీని నలిపేస్తామనుకున్నట్టుగా భావించారు. కానీ ఛత్రపతి శివాజీని జయించడం వాళ్ళకు అసాధ్యమైపోయింది. 2 కూడా ఆవును వదిలిపెట్టి పారిపోయారు. అయితే ఆవు రక్షించబడింది. ఛత్రపతి శివాజీ సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆవు యజమానికి ఆవును అప్పచెప్పేశారు. అయితే ఈ విషయం బిజాపూర్లో ఉంటున్న ఛత్రపతి శివాజీ తండ్రికి తెలిసింది. అంటే ఛత్రపతి శివాజీ బిజాపూర్ నవాబుల కొలువులో ఉండేవాడు. అది ఒక వైపరీత్యం. అంటే ఆ రోజుల్లో మొత్తం అంతా ఈ జిహాదీల పరిపాలన సాగుతూ ఉండే దేశమంతటా కూడా. మొఘలాయులు ఢిల్లీలో కానీ ఆగ్రాలో కానీ ఉండేవారు. అక్కడి నుంచి పాలిస్తుండేవాళ్ళు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఈ బిజాపూర్ సుల్తానులు పెత్తనం కొనసాగుతూ ఉండేది. గోహననం అనేది అంటే ఆవుల వధ నిరాటంకంగా సాగుతూ ఉండేది. కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పుడు జిహాదీలు దక్షిణ భారతదేశం అంతటా విజృంభించినప్పుడు, దోపిడీలు సాగించినప్పుడు కొన్ని లక్షల ఆవులను వాళ్ళు చంపారు. అంటే పని కట్టుకొని చంపారు. అంటే హిందూ జాతీయులను అవమానించాలి అంటే ఆవులను చంపాలి. ఆవు భారతదేశానికి ప్రతినిధిగా వాళ్ళు భావించారు. తమది వేరే దేశం కాబట్టి, తమది భారతదేశం కాదు కాబట్టి భారతీయులను హింసించినట్టయితే తమ జయించినట్టు అన్న భావంతో ఈ జిహాదీలు ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు, ఆవులను చంపుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ఆవులను చంపే ఒక దుష్ట సంప్రదాయం ఏదైతే ఉందో అంతకుముందు లేదు ఈ దేశంలో. ఈ జిహాదీల వల్ల అంటే ఇస్లాం మతాన్ని మాత్రమే ప్రపంచమంతటా నిలబెడతాము, మిగతా మతాలన్నింటినీ ధ్వంసం చేస్తాము అన్న లక్ష్యంతో పనిచేస్తున్న జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విజృంభణతో
ఈ దేశంలో గోవధ మొదలైందన్నమాట. ఆవులను చంపడం ప్రారంభమైంది. దాన్ని అడ్డుకుని గోవులను రక్షించిన వాడు ఛత్రపతి శివాజీ. అంటే గోరక్షణకు ఆయన ఒక ప్రతినిధి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఆవులను రక్షించాడు, అర్జునుడు ఆవులను రక్షించాడు. అంతకు పూర్వయుగంలో త్రేతాయుగంలో దిలీపుడు గోవు కోసం, ఆవు ప్రాణం కోసం తన ప్రాణాన్ని సైతం బలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ మహనీయుల పరంపరలో ఛత్రపతి శివాజీ కూడా ఆవును రక్షించాలన్న ఒక సంకల్పంతో తన యొక్క చిన్నతనంలోనే ఈ విధంగా ప్రయత్నం చేశాడు. బిజాపూర్ నవాబుకు తెలిసింది అక్కడ ఉన్న తమ ఉద్యోగి కుమారుడే ఛత్రపతి శివాజీ అని చెప్పి. ఈ చిన్న శివాజీ ఇంత పని చేశాడు, ఏంటి మీ అబ్బాయి 12 ఏళ్ల వయసట, వాడు అక్కడ ఆవును హత్య చేస్తూ ఉంటే అడ్డుకుంటాడట, అతనికి ఎందుకు మందలించు అని చెప్పి ఛత్రపతి శివాజీ తండ్రికి చెప్పాడన్నమాట. అప్పుడు ఛత్రపతి శివాజీ తండ్రి ఆయనకు ఛత్రపతి శివాజీకి ఉత్తరం రాశాడు, నీకెందుకయ్యా చిన్న పిల్లవాడివి నువ్వు అని. కానీ ఛత్రపతి శివాజీ సమాధానం చెప్పాడు. దాన్ని గడియారం వెంకటశేష శాస్త్రి గారు తమ శివభారతంలో ఇలా వర్ణించాడన్నమాట. జనకానా మతమున్ వచించద హరిశ్చంద్రాదురాజన్యులేలిన ఈ భారత భూమి గోహనన మాలిన్యంబులన్ బాసి ప్రాక్తన జాతీయతనందగావలెను సుల్తానైన నేటి పాలన సూత్రముల మార్చివేయవలే కళ్యాణం మ్రోగన్వలెన్ అని ఛత్రపతి శివాజీ తమ తండ్రికి ప్రత్యుత్తరం రాశాడు, జవాబు రాశాడన్నమాట. అయ్యా, ఈ దేశంలో హరిశ్చంద్రుడు మొదలైన వాళ్ళు పరిపాలించిన వారు ఈ దేశాన్ని, భారతదేశాన్ని. ఈ భరత భూమిలో ఎప్పుడు కూడా గోవధ జరగలేదు, ఇప్పుడు గోవధ జరుగుతుంది. కాబట్టి ఈ గోహనన మాలిన్యం అంటే గోవధ అనే పాపం ఏదైతే ఉందో ఈ పాపాన్ని కడిగేయడమే నా లక్ష్యం తండ్రి అని చెప్పి వాళ్ళ తండ్రికి జవాబు రాశాడన్నమాట. అంటే నాకేమీ ఆ బిజాపూర్ సుల్తాన్ సక్రమంగా పరిపాలిస్తే వాడి పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు, కానీ హిందూ సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళు పరిపాలించాలి, అలా పరిపాలించకపోయినట్టే మాత్రము నేను వ్యతిరేకిస్తాడు అన్న ధ్వని కూడా ఛత్రపతి శివాజీ ఆ ఉత్తరంలో చెప్పాడు. అంటే సుల్తానైన పాదన సూత్రముల మార్చివేయవలే అంటే ఏం మార్చవలా? గోవధను నిషేధించాలి, గోవును సంరక్షించడానికి చర్యలు తీసుకున్నట్టయితే సుల్తాన్ ఉండడం నాకు ఏమి అభ్యంతరం ఉండదు. కానీ గోహత్య కొనసాగించినట్టయితే ఆ సుల్తాన్ తొలగించడానికి నేను ప్రయత్నం చేసి తీరుతాడు అని చెప్పి 12 ఏళ్ల ఛత్రపతి శివాజీ తండ్రికి రాసిన ఉత్తరంలో స్పష్టం చేసి ఉన్నాడన్నమాట. ఆ విధంగా గోవును రక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం బాలుడైన శివాజీ పణంగా పెట్టడం అనేది ఒక మౌలిక జాతీయ సంస్కారం. ఈ దేశంలో గోరక్షణ అనేది ఒక మౌలికమైన సంస్కారం. ఆవు పేడ, గవ్యాలు ఇవన్నీ భూమికి వేసినట్టయితే భూమి విరగబండుతుంది. ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో వ్యవసాయం ఏమిటి, ఎలా జరిగేది? ఆవు పేడ వేసేవాళ్ళు, గవ్యాలు వేసేవాళ్ళు, భూమి పండుతూ ఉండేది. ఆవు పేడ వేసినట్టయితే ఆవు పేడ యొక్క సువాసనకు వానపాములు బిలబిల పైకి వచ్చేస్తాయి, భూగర్భంలో నుంచి బయటకు వస్తాయన్నమాట. వచ్చి పై పొరల్లోకి వచ్చి అవి దున్నుతూ ఉంటాయన్నమాట. అవి సహజంగా దున్నుతూ ఉంటాయి. ఆ విధంగా భూమిని సారవంతం చేస్తాయి వానపాములు. మరి వానపాములు పైకి రావాలంటే ఎలా ఉండాలి? ఆవు పేడ యొక్క వాసన వాటికి తగలాలి. కాబట్టి ఆవు పేడ వేసినట్టయితే భూమికి ఆ ఆవు పేడ యొక్క వాసనకు అవన్నీ బయటకు వచ్చి వానపాములు లోపల ఉన్న పొరల్లో నుంచి పై పొరలోకి వచ్చి భూమిని దున్ని మంచి పంట పండడానికి దోహదం చేస్తాయి. మరి ఇంకా వేరే ఈ కృత్రిమమైన ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నమాట. కానీ ఏమైంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది? ఆవుల వధ జరిగింది దేశంలో, భారతదేశంలో. బ్రిటన్ వాళ్ళ కాలంలో కానీ అంతకుముందు జిహాదీల కాలంలో కానీ విపరీతంగా గోహననం జరిగింది, ఆవుల యొక్క వధ జరిగిపోయింది. అందువల్ల ఆవుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఆవు పేడ వేసేవాడే లేడు. అందువల్ల కృత్రిమమైన రసాయనాలు వేస్తున్నారు.
ఈ రసాయనాల యొక్క కంపు తట్టుకోలేక, ఈ విషపూరితమైన రసాయనాలు కదా ఇవన్నీ కూడా, ఆ వాసన భరించలేక ఈ వానపాములు 30 అడుగుల లోపలికి వెళ్ళిపోతున్నాయన్నమాట. అందువల్ల పై పొరల్లో ఈ సహజంగా దున్నే ప్రక్రియ నశించిపోయింది. దానివల్ల భూమి నిస్సారమైపోతుంది. నిస్సారమైపోయిన కొద్దీ మరింతగా కృత్రిమ ఎరువులు, విషాలు వేస్తున్నారు భూమిని. ఆ విధంగా భూమి నాశనం అయిపోతుంది, ఉప్పు తినిపోతుంది, బీడు పడిపోతుంది. కొన్నాళ్లకు అటువంటి భూమి పండించడానికి పనికిరాని విధంగా కూడా తయారైపోతుంది. ఇప్పుడు మళ్ళీ అనేక మంది చెప్తున్నారు, వాళ్ళు ఆవు పేడ గవ్యాలతో, అంటే గవ్యాలు ఉంటే ఆవు పేడ, పంచితము, తర్వాత నెయ్యి, పాలు, పెరుగు, ఇవన్నీ గవ్యాలు అన్నమాట. కాబట్టి ఆవు పేడ, పంచితము వేసిన ఎరువు వేస్తున్నట్టయితే భూమికి, ఆ భూమిలో మళ్ళీ ఈ వానపాములు బిలబిలబిలమంటూ పైకి వస్తున్నాయి, వచ్చి మళ్ళీ భూమిని సారవంతం చేస్తున్నాయి. అటువంటి పొలాలు సేంద్రియ పద్ధతిలో కృత్రిమమైన రసాయనమైన ఎరువులు ఏవీ లేకుండానే ఈనాడు చక్కగా పండుతున్నాయి అన్నమాట. కాబట్టి ఆవును రక్షించుకున్నట్టయితే భూమిని రక్షించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ వాస్తవానికి అనుగుణంగా ఈనాటి ప్రభుత్వాలు కూడా సర్వసమగ్రమైన గోవధ నిషేధ చట్టాన్ని చెయ్యాలి, గో సంరక్షణ కోసం ప్రభుత్వాలు పాటుపడాలి అన్న స్ఫూర్తిని కలిగించిన వాడు ఛత్రపతి శివాజీ. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.